ప్రపంచంలోనే పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్య దేవాలయంగా బాసిల్లుతున్న అరసవెల్లి క్షేత్రం రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సూర్య జయంతి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆ స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకుంటున్నారు. అయితే ఇంద్ర పుష్కరిణి ప్రాంగణం అంతా కూడా మహిళా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రధానంగా స్వామి వారికి నైవేద్యాన్ని ఇక్కడ క్షీరాన్నం రూపంలో తయారు చేసి ఆ స్వామికి నివేదిస్తుంటారు. ఆ స్వామికి ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని సమర్పించి ఆ స్వామికి ఈ ప్రాంగణంలోనే మొక్కులు చెల్లించి ఉండడం మనం ప్రతి ఏడాది చూస్తుంటాము. ముఖ్యంగా ఈ క్షీరాన్నం ఎలా చేస్తారు ఏంటనేది మనతో పాటు మహిళా భక్తులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి ఎలా చేస్తారు ఏంటనేది తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఏ దినుసులు వేస్తారు, ఎలా చేస్తారు? పాలు, బియ్యం, బెల్లంనండి, చెరుకు పెడతామండి. ఎర్రదుంప, చెరుకులు, రేగుపళ్ళు, చిక్కుడుకాయలు పెడతామండి. అదే పరమాన్నం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైందండి. అదే నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాం. అమ్మ, మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా మహిళలు ఇలా ఇది ప్రతిసారి చేస్తారు. అసలు రథసప్తమి రోజు ఏమేం చేస్తారు? సూర్యనారాయణ స్వామికి ఏంటి నివేదిస్తారు? పరమాన్నం నివేదంగా ఇస్తామండి. వేరదుంపలు, చెరుకు ముక్క, రేంగాయలు అన్ని నైవేద్యంగా పెట్టుకుంటామండి. మేము అరసవెల్లి 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని సంవత్సరం ఈయన దగ్గరికి వస్తున్నామండి. పిల్ల పాపలతో అందరితో సఫలంగా ఉంటామని, ఆరోగ్యం ఇస్తాడని వస్తున్నామండి. రథసప్తమి ఉత్సవాలు అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. క్షీరాన్నాన్ని ఉండేటటువంటి మహిళలతో ఈ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ భక్తులంతా కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే కొత్త కుండలో లేదా కొత్త పాత్రలో పాలు, కొత్త బియ్యాన్ని ఏదైతే మకర సంక్రమణం తర్వాత పండినటువంటి పంట బియ్యాన్ని కూడా కొత్త బెల్లాన్ని తీసుకొస్తారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పిఠాపురం నియోజకవర్గం అండి. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం మాది గొల్లపురాలు. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇలాగా మేము 2 ఇయర్స్ నుంచి ఇలా బయట వండుకోవాల్సి వస్తుంది. అప్పటి ముందు అయితే లోపల చెరువు దగ్గర పెట్టుకునే వాళ్ళు అంతానే. ఇది ఎప్పుడైనా బాగానే ఉంది. బాగా జనం కూడా 10 అంతలు పెరిగారండి. బాగా లోడింగ్ ఎక్కువైంది, జనం ఎక్కువైంది. బాగా దర్శనం కూడా లేట్ అవుతుంది. చాలా బాగానే ఉందండి, అంతా బాగానే ఉంటుంది. ఇది మనం చూడొచ్చు. ఏదైతే మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రాంగణంలో వచ్చి క్షీరాన్నాన్ని వండి స్వామికి ఇదే ప్రాంతంలో నివేదిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ ఏదైతే మహిళలు మనం కనిపిస్తున్నారు, పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చి ఆ స్వామికి ఈ క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి నారాయణు ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదిత్యుని మొత్తం కూడా వీళ్ళు పూజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇందులో ప్రత్యేకంగా వాళ్ళు కొత్త పాత్రని తీసుకొచ్చారు. అందులో పాలు పోశారు, ఆవు పిడకలు తీసుకొచ్చారు, చిక్కుడుగాయలతో మొత్తం కూడా అంతా అలంకరించినటువంటి పరిస్థితి. ఇది రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. రథసప్తమి అంటేనే క్షీరాన్నం అనే విధంగా కూడా ఈ ప్రాంతంలో ఈ ఇంద్ర పుష్కరిణి ప్రాంతం అంతా కూడా ఒక శోభాయమానంగా, ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ ఇంద్ర పుష్కరిణి ప్రాంతం అనేది ఉంటుంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.